హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో టొమోచ్ అనే ఇస్ ఎ గర్ల్. సో మనకు తెలిసిందే దీని యొక్క సీజన్ 1 కూడా తెలుగు డబ్ అయితే రిలీజ్ అయింది. మనం ఆల్రెడీ జాబ్ 100 తెలుగు డబ్ రివ్యూ మాట్లాడుకున్నాం. దానికి ముందు డైలీ లైఫ్ ఆఫ్ ద ఇమ్మోర్టల్ కింగ్ తెలుగు డబ్ మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ టొమోచ్ అనే ఇస్ ఎ గర్ల్ యొక్క తెలుగు డబ్ రివ్యూ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. దానికి ముందు దీని డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకొని ప్లాట్ గురించి మాట్లాడేసుకుందాం. సో మీకు ఈజీగా మ్యాటర్ అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత తెలుగు డబ్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ దీని గురించి మాట్లాడుకుంటే 13 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట సీజన్ 1లో. అంటే సీజన్ 1 మాత్రమే ఉంది. ఐ థింక్ ఇది ఎండ్ కూడా అనుకోవచ్చు క్లైమాక్స్ చూసిన తర్వాత. అండ్ ఆ తర్వాత ఇది స్టూడియో లేడీస్ నుంచి అయితే వచ్చిందనమాట. దీని ప్రీమియర్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరోయిన్ అయితే ఐజావా టోమో. తను చూసుకుంటే కొంచెం చిన్నప్పటి నుంచే టామ్ బాయ్ టైప్, అంటే కొంచెం అబ్బాయిలాగైతే బిహేవ్ చేస్తూ ఉంటుంది. అంటే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మన మెయిన్ హీరో జూనిచిరో. మనోడు ఏంటంటే కొంచెం అబ్బాయిలాగా చూస్తున్నట్టయితే మన హీరోయిన్ ఫీల్ అవుతుంది. బట్ లోపల చూసుకుంటే మనోడైతే తను ఎప్పుడు అమ్మాయిలాగే చూస్తాడనమాట. అది తను ఎలా రియలైజ్ అవుతుంది అండ్ మనోడి ఫీలింగ్స్ ఎలా అయితే తర్వాత కన్వే అవుతాయి అండ్ మధ్యలో హెల్ప్ చేసే ఫ్రెండ్స్ అయిన మిత్సుజు కావచ్చు ఆర్ క్యారల్ కావచ్చు. సో స్టోరీ అయితే ఇలా ముందుకెళ్తూ ఉంటుంది అన్నమాట. అండ్ లెట్ మీ టెల్ యూ ఫస్ట్లీ ఈ యానిమే అయితే నాకు చాలా ఇష్టం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రామ్ కామ్ కూడా. అండ్ ఇప్పుడు తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే వెల్ ఓకేష్ అంతే, అంతకంటే గొప్పగా అయితే చెప్పుకోవడానికి ఏం లేదనమాట ఈసారి. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా క్రంచ్ రోల్ తెచ్చిన తెలుగు డబ్స్లో, అది కూడా రామ్ కామ్స్లో అంత గొప్పగా లేని యానిమే ఇది ఒక్కటే అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీంట్లో క్యారెక్టర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. అండ్ వాళ్ళకైతే నా దృష్టిలో మెయిన్ క్యారెక్టర్లు ఎవరికి కూడా సెట్ కాలేదు. ఎస్, మనకి టోమో కావచ్చు, జునిచిరో కావచ్చు, మిస్జు కావచ్చు, క్యారెల్ కావచ్చు, ఒక్కరికి కూడా నాకైతే పెద్ద సెట్ అయితే ఎక్కడ అనిపించలేదు అనమాట. ఎస్పెషల్లీ వాళ్ళ క్యారెక్టర్ని అయితే తెలుగులో ప్రాపర్గా కన్వే చేయలేకపోయారు. దాని విషయానికి వెళ్ళిపోతే టోమో చూసుకుంటే చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ కొంచెం మాట్లాడే విధానం అబ్బాయిలాగా అనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం అమ్మాయిలాగా అయితే ఉంటుంది. సో చాలా డిఫరెంట్ అయితే ఫీల్ కలిగిస్తుంది అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. తెలుగు విషయానికి వెళ్ళిపోతే ఎనర్జీ ఉంది కానీ అసలు మిగతా ఏం క్వాలిటీస్ అయితే లేవు అనమాట. పెద్ద ఎక్స్ప్రెసివ్ కూడా అని చెప్పలేను, ఎందుకంటే కొన్ని చోట్ల బాగానే ఉంది తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్ద ఎక్స్ప్రెసివ్గా కూడా అయితే లేదనమాట. ఇన్ఫ్యాక్ట్ అసలు టొమోని చూస్తున్నానా ఇక దేనైనా చూస్తున్నానా అని ఫీలింగ్ అయితే కలిగింది. బట్ యాజ్ ఏ సెడ్ ఇది జపనీస్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, తెలుగు విషయానికి వెళ్ళిపోయినా కానీ అంత గొప్ప అయితే కాదు, ఓకే విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత జునిచిరో విషయానికి వెళ్ళిపోతే కంప్లీట్లీ డిఫరెంట్ అనిపించింది. మనోని చూస్తుంటే ఇక్కడేదో బాగా పెద్దోడిని చూస్తున్న ఫీలింగ్ కలిగింది తెలుగు డబ్లో. బట్ యాక్చువల్గా చూసుకుంటే మనోడు కొంచెం సాఫ్ట్ ఉంటాడనమాట. అంటే తన క్యారెక్టర్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది. తెలుగులో చూసుకుంటే ఇది కొంచెం కామెడీ టోన్లోకి అయితే మారిపోయిందనమాట. ఇక ఆ తర్వాత మిస్జు విషయానికి వెళ్ళిపోతే కంప్లీట్లీ తన యొక్క క్యారెక్టర్ యొక్క బిల్నే వాషౌట్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక తర్వాత క్యారల్ విషయానికి వెళ్ళిపోతే చాలా అంటే చాలా ఫన్నీ ఉంటుంది క్యారల్ జపనీస్లో. ఐ మీన్ తనే ఫన్ జనరేట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం చాలా ఎరికిస్తుంది ఆ ఇన్నోసెంట్ ఫేస్ తోటి. అండ్ ఇక్కడ తెలుగులో చూసుకుంటే ఆ వాయిస్ అయితే కనెక్ట్ కాలేకపోయాం. అసలు క్యారల్ను చూస్తున్నానే ఇంకెవరిని చూస్తున్నా అనిపించింది. ఐ మీన్ ఎవ్రీ క్యారెక్టర్ నాలుగనే చెప్పట్లేదు, ఎక్కడ కూడా ప్రాపర్గా సెట్ అయిన ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. మీరు ఎలా అనుకున్నారో నాకు తెలియదు కానీ యాజ్ ఏ ఆల్రెడీ చూశాను కాబట్టి ఆ ఫీలింగ్ కలిగిందో లేకపోతే ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి నచ్చిందో లేదో నాకు తెలియదు. ఫర్ మీ ఇదైతే నాకు అంత గొప్పగా అయితే ఎక్కడ అనిపించలేదు అనమాట. ఎస్పెషల్లీ వాయిస్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ ఐ సెడ్ ఆ క్యారెక్టర్స్ని అయితే ప్రాపర్గా రిప్రజెంట్ చేసిన ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. ఇక రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ టు డైలాగు మీకైతే ఒరిజినల్ మీనింగ్ ఇవ్వద్దనమాట. ఎక్కడ మీనింగ్ చేంజ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ 2-3 మంచి నేటివ్ లాంగ్వేజ్ డైలాగ్స్ ఉంటాయి కదా మనం ఎప్పుడు మాట్లాడే డైలీ లైఫ్లో, సో అలాంటివి యూజ్ చేశారు. అండ్ అవి కూడా చాలా బాగా నచ్చాయి. ఐ థింక్ వీళ్ళు రాసిన వాళ్ళు ప్రాపర్ తెలుగు వాళ్ళే, అందుకే మన నేటివ్లో మాట్లాడుకుంటే కొన్ని కామెడీ అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఇంక్లూడ్ చేశారనమాట. అట్ ద సేమ్ టైం మెయిన్ ప్లాట్ని ఎక్కడ కూడా వీళ్ళు చేంజ్ చేయలేదు. మెయిన్ డైలాగ్స్ కూడా ఎవ్రీ డైలాగు సేమ్ టు సేమ్ ఉంటాయన్నమాట. ఎక్సెప్ట్ లాస్ట్లో మంచి కామెడీ వర్డ్స్ని కూడా వాడారని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ రైటింగ్ చాలా సాటిస్ఫై చేసింది, డబ్బింగ్ అంత సాటిస్ఫాక్షన్ అయితే చేయలేదన్నమాట. హోప్ ఐ థింక్ ఇలాంటి మిస్టేక్స్ ఫ్యూచర్లో ఉండకూడదని చెప్పి, ఐ మీన్ ఆ స్టూడియోలో దొరికినట్లేరు. అండ్ ఇట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక్కొక్కరు పర్సనాలిటీ చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి అంతమందిని వాయిస్ యాక్టర్స్ వీళ్ళకి డిఫరెంట్ దొరికినట్లేరు. ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి చాలా ట్రై చేశారు, ఎస్పెషల్లీ టొమోని. సో తనలాగే చూపించాలని వాయిస్ యాక్టర్ అయితే చాలా ట్రై చేసింది, తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బట్ తన క్యారెక్టర్కి సెట్ కాలేదు కాబట్టి అది తనైనా మనమైనా ఏం చేయలేమన్నమాట. అది స్టూడియో వాళ్ళు చూసుకొని దానికి తగ్గట్టుగా చూసుంటే బాగుండైతే నాకు అనిపించింది. సో ఓవరాల్ ఇది టొమోచాన్ ఈజ్ ఎ గర్ల్ తెలుగు డబ్ రివ్యూ అయితే చూడలేమన్నంత అయితే కాదు, చూడొచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే ప్రాపర్గా ఈజీగా ఎక్కేస్తుంది అంత గొప్పగా అనిపించకపోయినా. బట్ యాజ్ ఏ జపనీస్ వాచర్ ఇదైతే అంత గొప్పగా అనిపించలేదని చెప్తున్నాను అనమాట. అండ్ దట్స్ ద వీడియో. మరి నెక్స్ట్ కలుద్దాం అంటే దెన్ బాబాయ్.